ఏదైనా పెట్టండి దానికి. అది ఎటు కదిలింది అనేది కూడా నాకు ముఖ్యం కాదు. కదలికే మూలమాయ, మూలమైన మాయ. అందుకని మనోమూలాన్ని చూడని భగవాన్ రమణ మహర్షులు వారు మనకి పదే 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 చెబుతారు. ఇప్పుడేమో ఇటేమో యుద్ధం చేయొద్దని నేను అనుకుంటే చేయమంటున్నాం. నీకు మరణం లేదు, చేసేవాడెవరు, చంపబడేవాడెవరు, చచ్చేవాడు, ఇట్లా అన్నీ చెబుతున్నావు. నాకేమో అర్థం కావట్లేదు. జ్ఞానం గొప్పదని అంటున్నావు, మన కర్మ చేయమని యుద్ధంలో పెడుతున్నావు. అది యుద్ధం చేయమంటావా, జ్ఞానిగా ఉండమంటావా, అటువైపు ఏం చేయకుండా ఉండమంటావా? ఇది ఇప్పుడు ఇవాళ మనసుకి ధ్యానం చేస్తున్నాం అని అనుకునే మనసుకి, ఏమీ చేయక్కర్లేదని అపోహపడే మనసుకి ఈ సమాధానం చాలా గొప్పది. జ్ఞానం అంటే ఏం చేయక్కర్లేదన్నారుగా, నేనేం చేయను అంటుంది ఒక మనసు. మరి ఇవన్నీ ఉన్నాయిగా, చేయకపోతే ఎట్లా కష్టపడొద్దా అని అంటుంది మళ్ళీ మనసే. కర్మ చెయ్యాలా, ఏం చేయకుండా